morning everyone. Last class we discussed about the prime factorizations to finding the square roots. Okay, square roots ni మనం ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తున్నామమ్మా. ఒకటి డివిజన్ మెథడ్ తో చేస్తున్నాము, రెండోది వచ్చినప్పటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాలుగా ఉన్న ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఫోర్త్ ఎగ్జాంపుల్ అంటే ఫోర్త్ సమ్ని మనం ఇప్పుడు చూపించిన దాంట్లో ఒకసారి ఫోర్త్ సమ్ చూడండి అమ్మా. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ by which 7706 is to be divided to get perfect square. Perfect square అవ్వడానికి దేంతో డివైడ్ చేస్తే 7776 పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మారుతుంది అని అడిగాడు. సో ఇప్పుడు 7776ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ తోటి ఫస్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం దీన్ని చేయాలి అని అన్నప్పటికీ వన్స్ డిజిట్లో ఏముందమ్మా, వన్స్ డిజిట్లో 6. సో 2 టేబుల్లో సో 3 17 8 16 17 8 8. సో 3888 టైమ్స్లో అగైన్ మనకి ఇక్కడ 8 కనిపిస్తుంది కాబట్టి 2 టేబుల్తో చేస్తాను. 119 సో 4 అగైన్ 2 టేబుల్ తోటి 2 టేబుల్ అన్నప్పటికీ 9 సార్ 18 14 7 2 అగైన్ 2 టేబుల్లో 4 టైమ్స్ వచ్చినప్పటికి 8 సో 117 8 16 అంటే 6. సో అగైన్ 2 టేబుల్లో 2 4 3 అన్నప్పటికీ ఇక్కడ మనకి 3 వచ్చింది కాబట్టి మనకి పోదు. 3 అనేది మనకి పోతుందమ్మా, 2 టేబుల్లో పోదు. సో 3 టేబుల్తో స్టార్ట్ చేస్తాం. సో 81 అగైన్ 3 టేబుల్ వచ్చినప్పటికి 27 3 టేబుల్ 9 టైమ్స్ 3 సార్. సో ఇప్పుడు మనకి 776కి రాస్తాం అన్నమాట. ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 1 2 3 4 5. సో టోటల్గా 5 2s 5 3s 1 2 3 4 5. సో దీంట్లో మనకి 2 ఎలిమెంట్స్ కింద తీసుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఏమొస్తుందమ్మా? 2 2 3 3. సో ఇప్పుడు మనకి 6 అనేది ఎక్స్ట్రాగా ఉంది. సో వీ హ్యావ్ టు డివైడ్ ద నెంబర్ విత్ 6. ఎక్స్ట్రా నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2 3 ఉంది. 2 3s are 6. సో 7776 is divided by 6. 6తో డివైడ్ చేస్తే చూడండి ఒకసారి 7 6 డివైడెడ్ బై 7776. సో 1 టైం 17 2s are 12 times 57 9s are 54 36 0. So 1296 is the number. 1296 is this perfect square number. Perfect square number. 1296 is the perfect square number. దేంతో డివైడ్ చేస్తున్నాం? 6తో డివైడ్ చేస్తాం. 6తో ఎందుకు డివైడ్ చేస్తామమ్మా? అన్ని 2 ఎలిమెంట్స్ కింద విడదీసేసిన తర్వాత రిమైనింగ్ ఏమేమి మిగిలింది? ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 3 మిగిలింది. అంటే 2 3s are 6. 6తో డివైడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది. 1296 దేనికి సంబంధించిన నెంబర్ అది? 1296 అనేది 1296 దేనికి సంబంధించిందో చూడండి ఒకసారి. 1296 సో 2 ఎలిమెంట్స్ 3 3s are 9 496 సో 6 కాబట్టి 4 సార్ 6 సార్ 4 కాదు 396 36 స్క్వేర్. సో ఏమవుతుందమ్మా?
1296 is equal to 36 whole square. So perfect square కదా 1296. ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, రాయాలి. ఎక్స్ట్రా నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 2 3 కాబట్టి మనం ఎక్స్ట్రాగా 6 అనేది పెట్టాం. అక్కడ వాడు క్వశ్చన్లోనే డివైడ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ డివైడ్ చేసాం. మల్టిప్లై అయితే మల్టిప్లై చేస్తాం. క్వశ్చన్లోనే మనకి వాడు ఇస్తాడు డివిజన్ అంటే డివిజన్ చేయాలి, మల్టిప్లై అయితే మల్టిప్లై చేయాలి. ఓకేనా? రైట్. 1421 trees are planted in a garden in such a way that there are as many trees in each row as there are rows in the garden. Find the number of rows and number of trees in each row. సో ఏంటంటే ఒక గార్డెన్లో అంట 1521 ట్రీస్ ఉన్నాయంట. 1521 ట్రీస్ ప్లాంట్ చేస్తున్నాయంట. సో ఒక్కొక్క రోకి ఎన్ని ట్రీస్ ఉన్నాయో అన్ని రోస్ ఉన్నాయంట. అంటే రోస్ ఆర్ ఈక్వల్ టు కాలమ్స్. సో ఇప్పుడు దీనికి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపెడితే దాన్ని బట్టి మనం ఎన్ని రోస్ ఎన్ని ట్రీస్ అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఒక బాక్స్ చూడండి, 1 2 3. సో ఇప్పుడు 3 ట్రీస్ 3 కాలమ్స్. అంటే ఇప్పుడు ఇది ఏమైంది 3 × 3 ఎన్ని ట్రీస్ వచ్చినాయమ్మా 9 ట్రీస్. అంటే 3 రోస్ 3 ట్రీస్ 3 కాలమ్స్. అంటే ఇది ట్రీస్ అలాగే ఉన్నాయి, 3 రోలు పెట్టాం. అంటే రోలు 3 ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సేమ్ అదే విధంగా 2 అనుకోండి, 2 ట్రీస్ 2 కాలమ్స్. 2 × 2 4. అంటే ఎలా వస్తున్నాయి అప్పుడు గార్డెన్ అనేది స్క్వేర్ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్. రెండు ఈక్వల్ అని వాడే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోని 1 అనేది 2 టేబుల్లో పోదు. 1 అనేది 2 టేబుల్లో పోతుందమ్మా, పోదు. సో 3 టేబుల్స్ని స్టార్ట్ చేస్తాను. 5 0 7 5 0 7. సో అగైన్ 7 అనేది కూడా 3 టేబుల్లో పోతుంది. సో 5 అన్నప్పటికి 1 20 6 18 169 169 169 అనేది ఏ టేబుల్లో పోతుందమ్మా 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో పోదు. సో యాక్చువల్గా ఏంటంటే 13 13s are 169 13 are 169. So 1521 is equal to 3 × 3 × 13 × 13. సో ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చమ్మా 3 × 13 నథింగ్ బట్ 39. 512 is equal to 39 whole square. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమని రాయొచ్చు, in the garden 39 trees and 39 rows. 39 trees and 39 rows. అంటే 39 చెట్లని 39 రోస్లో లైన్స్లోని పార్క్ పెట్టాడంట గార్డెన్లోని. అలాగ పెడితే మనకి ఎన్ని ట్రీస్ ఉన్నట్టు గార్డెన్లోని 1521 ట్రీస్ ఇన్ ద గార్డెన్. ఆ ట్రీ గార్డెన్లోని 39 ట్రీస్ ఉన్నాయి ఒక్కొక్క రోకి అండ్ 39 రోస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సమ్ A school collected 2,601 rupees as a fee from its student. If the fee paid by each student and number of students are equal, how many students were there in the schools? ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఒక స్కూల్ అంట ఫీజెస్ని కలెక్ట్ చేసింది. ఎన్ని రూపీస్ కంట కలెక్టెడ్ ఫీ ఈజ్ ఈక్వల్ టు కలెక్టెడ్ ఫీజ్ 2,601 rupees. 2,601 rupees. అవి కరెక్ట్ అయిన స్కీమ్స్. సో ఇప్పుడు ఏంటంటే the amount of fees is equal to number of students paid. సో అమౌంట్ ఆ ఫీజ్ అమౌంట్ ఎంత ఉందో అది
మెనీ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అని అంటే సేమ్ థింగ్ 2601కి మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్నమ్మా చెప్పండి. ఇప్పుడు 2601కి 1 అనేది పోదు కాబట్టి 3 టేబుల్లో తీసుకొస్తున్నాం. 26 అని అంటే 8 are 24, 26 are 18, 7. Say again 3 టేబుల్లోనే. సో 3 2s are 6, 26, 8s are 24, 27, 9, 289. 289 దేంట్లో పోతుంది? 3 టేబుల్లోనే పెట్టుకున్నాం. మళ్ళీ 8s are 24, 49 పోదు. 9s are 27, 19 పోదు. 3 టేబుల్లో పోవట్లేదు. 3 టేబుల్లోని క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 289 అనేది దేని స్క్వేర్ అమ్మా? ఒకసారి చూడండి. స్క్వేర్ టేబుల్లో చూస్తే కనుక మనకి 17 సార్ ఒకసారి చేసి చూడండి. 17 into 17, 17 into 17 సార్ 7 7s are 9, 4 7 1s are 7, 11 7 1 9 8 2. సో 17 సార్ ఎంతమ్మా? 289. సో 17 సార్ 289. 2601 is equal to 3 into 3 into 17 into 17. సో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి 3 into 17. సో 1 2 3 1s are 51. సో 51 స్టూడెంట్స్ అండ్ 51 రూపీస్. సో ఇప్పుడు 2601ని 51 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 51 హోల్ స్క్వేర్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 51. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా? 51 స్టూడెంట్స్. వాళ్ళు పే చేసిన ఫీజు ఎంత? 51 రూపీస్. 51 స్టూడెంట్స్ 51 రూపీస్ పే చేస్తే వాళ్ళకి వచ్చిన ఫీజు ఎంత? 2601. 2006 రూపీస్ వాళ్ళకి కలెక్ట్ అయింది స్కూల్కి. ఓకే. సో 2 numbers is 1296. If one number is 16 times the other, find the numbers. సో ఇక్కడ ఏం అడిగాడంటేనమ్మా, ఫస్ట్ let the number is x అని అనుకున్నాం అనుకోండి. సెకండ్ నెంబర్ ఏమవుతుంది అనమాట? సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 16 టైమ్స్ అన్నాడు కాబట్టి సెకండ్ టైం ఎంత ఉంటుందంట? 16 టైమ్స్ ఎక్కువగా ఉందంట. సో 16x. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 1296. ఆ రెండు కలిపితే ఎంత వచ్చిందంట? 1296 అనేది వచ్చిందంట. సో ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఎలా రాస్తాం? x into 16x ఈజ్ ఈక్వల్ టు 1296. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? x into x 16x square ఈజ్ ఈక్వల్ టు 1296. సో x square ఈజ్ ఈక్వల్ టు 1296 by 16. 1296 by 16. సో 16 అంటే 4 టేబుల్లో తీసుకున్నాం అనుకోండి. 3 2 4 అగైన్ 4 టేబుల్లోని 81 టైమ్స్. సో x square ఈజ్ ఈక్వల్ టు 81. x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎప్పుడు పోతుందమ్మా? 9 టైమ్స్. ఎన్ని టైమ్స్ అని చెప్పచ్చు? 9 9s are 81. సో x ఈజ్ ఈక్వల్ టు 9. x ఈజ్ ఈక్వల్ టు 9. The first number is equal to x అంటే 9. సెకండ్ నెంబర్ ఏమవుతుందమ్మా? సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 16x. సో 16 into 9. 9 6 are 4 5 144. 144 చెక్ చేస్తే 144 into 9 చేస్తే 1296 అనేది వస్తుంది. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఏమనుకున్నాం?
ఫస్ట్ అనే నెంబర్ని ఎక్స్ అని అనుకున్నాం, సెకండ్ అనే నెంబర్ని 16x, ఎందుకంటే వాడి 16 టైమ్స్ 16 రెట్లు ఎక్కువనే ఇచ్చాడు కాబట్టి 16x. ఈ రెండు ఇంటూ చేసాము, x ఇంటూ 16x, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. 16 తోటి డివైడ్ చేస్తున్నాను. 16 టేబుల్ అంటే కాకుండా 4 టేబుల్తో డివైడ్ చేశాను. 324 వచ్చింది. మళ్ళీ 4 టేబుల్తో చేశాను, 81 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ అంటే 81. సో ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా, 9 9 సార్ 81 కాబట్టి సో 9 అని రాసాము. సో మీకు ఇక్కడ ఇది అర్థం అవ్వకపోతే కనుక దీని ఎక్స్ స్క్వేర్ని 9 ఇంటూ 9 అని రాస్తాం, అంటే 9 స్క్వేర్. స్క్వేరు ఇది కొట్టేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అని కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 16 ఇంటూ 9, సో 144. దీస్ ఆర్ ద సమ్స్. మీరు వీటిని ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఒక 2 times హోంవర్క్ కింద ప్రాక్టీస్ చేసుకోండి.